మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 28వ తేదీ జనవరి నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే ఈ యొక్క వార ఫలితాల్లో మనకి రవి మకర రాశిలోని, కుంభంలో శని, మీనరాశిలో రాహువు, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో, మేషంలో గురు సంచారం జరుగుతుంది. మరియు అదేవిధంగా ధనస్సులో కుజ బుధ శుక్ర గ్రహాలతో ఉన్నటువంటి ఆ యొక్క బుధుడు 1వ తేదీ నుంచి మేషంలోకి ఎంటర్ అవుతుంది, మన మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు. అదేవిధంగా చంద్రుడు సింహరాశి నుంచి తులారాశికి సంచరిస్తూ ఉంటాడు ఈ వారం రోజులు కూడా. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, దీంతోపాటు జాతక చక్రం కూడా లేనటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పని అవ్వాలంటే ఏ ఆరాధన చేసుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మీకు అన్నిటికంటే అనుకూలమైనటువంటి స్థితి ఏమిటి అంటే, ముఖ్యంగా 31వ తేదీలు ప్రత్యేకంగా లాంగ్ జర్నీస్కి మరియు బ్యాంకింగ్ సంబంధించిన విషయాలు కొంతవరకు సపోర్టు, ఫాదర్ అండ్ గురువులతో కొంతవరకు సపోర్ట్ అనేటువంటి లభిస్తుంది. 2, 3 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు ఈ సమయం ఏదైనా ఒక వాహనం కానీ, గృహం కానీ ఇటువంటి విషయాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా చూసుకుంటే గురువు యొక్క దృష్టి 2వ స్థానం మీద ఉంది కాబట్టి ధన సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుంటుంది. మీకు ఏదైనా ఒక అగ్రిమెంట్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ చేసేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, లేనట్లయితే సంతకం పెట్టేటప్పుడు, ఒక మాట ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా స్త్రీలతో అనవసరమైనటువంటి గొడవలు జరిగే కాంబినేషన్ ప్రస్తుతం మీకు నడుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా సరే స్త్రీలతో కొంత గొడవలు వచ్చే ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వివాహ సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ సమయం సరైనటువంటిది కాదు. 7వ స్థానంలో ఈ వివాహ స్థానంలో రవి వెళ్ళి కూర్చున్నాడు. సో ఇది సరైనటువంటి ఇది కాదు. కాకపోతే ఈ రవి 7వ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా జరిగేటువంటి ఫలితాల్లో మీకు ఏదైతే కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి చూపిస్తున్నటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, విదేశీ సంబంధించినటువంటి విషయంలో, విదేశీ యోగాలకు సంబంధించినటువంటి విషయంలో, విదేశీ ధన సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది. ఇక అష్టమశని నడుస్తున్నందుకు కర్కాటక రాశి వారికి మీకు ఈ అష్టమశని ఇచ్చేటువంటి ప్రభావం ఏమిటి అంటే కొంతవరకు లేట్. అందులో పర్టికులర్గా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని జరగాల్సినవి ఆలస్యం అవుతూ ఉంటాయి. కాస్త శనివారాలు నూనె దానంగా ఇవ్వడము, లేనట్లయితే తైలాభిషేకం, శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, నువ్వులు దానంగా ఇవ్వడం, వీటి వల్ల మీకు ప్రోగ్రెస్ అనేటువంటిది చాలా బాగుంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీకు గురువు ఎప్పుడైతే మీకు మేషరాశిలో సంచరిస్తున్నాడో, 10వ స్థానంలో ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్స్, గైడింగ్, కన్సల్టెన్సీ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు చాలా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇస్తుంటాడు. ఇక మీరు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి జాతచక్రం లేని వాళ్ళకి, వాళ్ళు ఏదైనా ఒక పనిలో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఉదాహరణకి ప్రమోషన్స్, ఉద్యోగ సంబంధించిన విషయంలో, అంటే మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ విషయంలో చాలా బాగా రావాలి అంటే సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అదేవిధంగా మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి జాబ్స్లో ఉన్నారు, మానసికంగా ఇబ్బంది ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు, ఏ రాశి వారు అయినా సరే గుర్తుపెట్టుకోండి, గణపతిని స్మరించండి. ఉదయాన్నే నిద్రలేచి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఎంత గణపతిని స్మరిస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా భూములకు సంబంధించిన, రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన వ్యవసాయకులకి చాలా బాగుంటుంది. నో నీడ్ టు వరీ. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. ఓకే.
అదేవిధంగా గురువు యొక్క స్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి గురువు యొక్క స్థితి బాగుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారికి, జాతచక్రం లేదు ఏం లేదు కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు దుర్గాదేవి దగ్గర ఎర్రటి పుష్పాలతో దుర్గా అష్టోత్తరాలు చదివి ఉదయము సాయంత్రము హనుమాన్ చాలీసా చదవండి. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఏదైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటుంటారో ఆ యొక్క వెళ్ళేటువంటి ప్రాసెస్ ఏదైతుందో కాస్త ముందుకు కదులుతుంది. అలాగే మరి అప్పులతో ఇబ్బంది పడుతున్నానండి ఏం చేయాలి అనుకునేటువంటి వారు ముందు గణపతి పూజ చేసి దాని తర్వాత ఒక్క 25 నిమిషాలు ఓం అపర్ణాయై నమః అలారం పెట్టుకోండి. ఒక 25 నిమిషాలు ఉదయం, 25 నిమిషాలు సాయంత్రం పూట ఓం అపర్ణాయై నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి. కాకపోతే దీనికంటే ముందు గణపతి పూజ చేసి అప్పులు తీరాలని చెప్పి చేయండి. మీరే చూస్తారు మీ ఫైనాన్షియల్ సోర్సెస్ ఎట్లా పెరుగుతాయి అనేటువంటిది. ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు, మాస ఫలితాలు వీటికంటే కూడా మీ జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటిది. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా ఇప్పుడు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. మీ జన్మజాతకంలో లగ్నం బట్టి మీరు స్థితి ఏమిటి, మీ ధనాధిపతిని బట్టి ఏ రూట్లో మీరు వెళ్తే ధనం వస్తుందని, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా సాగుతాయని, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, మీ సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి, మీకు వివాహం చేసుకునే సమయం ఎప్పుడు సరైనటువంటి సమయం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఎప్పుడు, అసలు మీరు ఇక్కడ కూడా జీవిస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి మీరు చక్కటి అభివృద్ధిని చెందుతారా, అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో ఏది బాగా కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవులకి చాలామంది గోసేవ చేస్తానండి నాకు అందులో సంతృప్తి ఉందంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గోవులకి పర్టికులర్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ రావాలి అంటే గోధుమ రవ్వ మరియు గోంగూర తినిపించండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మీరు మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా గుండ్రటి పదార్థాలు మరియు గ్రాసము కలిపి తినిపించండి. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గోధుమ రవ్వ, బెల్లము రెండు కలిపించి తినిపించండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకునేటువంటి వారు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీరు తీపి చపాతీలు అంటే తేనె పూసినటువంటి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి ఒక 3 చపాతీలు ప్లస్ దాంతోపాటు క్యారెట్స్ తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే అంటే మీకు కొంతమందికి ఈ నవగ్రహ టెంపుల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దగ్గరగా ఉండవు, గోశాలకి గోవు దగ్గరికి వెళ్ళి చేయాలనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఎందుకు గోచార ఫలితాలు చూస్తున్నాము అంటే మన నిర్ణయాలకి బయట ఉండేటువంటి వాతావరణం కూడా సహకరించాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాలని, కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది అనుకుని వెళ్ళలేము కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరుతాం, లేకపోతే ఇంకో రూట్ వెతుక్కుంటాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజున్న పరిస్థితి లాంటిది అనమాట. ఇక మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు, మాస ఫలితాలు వీటికంటే కూడా మీ జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటిది. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా ఇప్పుడు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి. మీ జన్మజాతకంలో లగ్నం బట్టి మీరు స్థితి ఏమిటి, మీ ధనాధిపతిని బట్టి ఏ రూట్లో మీరు వెళ్తే ధనం వస్తుందని, అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా సాగుతాయని, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, మీ సంతాన అభివృద్ధికి ఏం చేసుకోవాలి, మీకు వివాహం చేసుకునే సమయం ఎప్పుడు సరైనటువంటి సమయం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఎప్పుడు, అసలు మీరు ఇక్కడ కూడా జీవిస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి మీరు చక్కటి అభివృద్ధిని చెందుతారా, అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో ఏది బాగా కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవులకి చాలామంది గోసేవ చేస్తానండి నాకు అందులో సంతృప్తి ఉందంటారు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా గోవులకి పర్టికులర్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ రిలేటెడ్ రావాలి అంటే గోధుమ రవ్వ మరియు గోంగూర తినిపించండి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మీరు మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా గుండ్రటి పదార్థాలు మరియు గ్రాసము కలిపి తినిపించండి. అదేవిధంగా ఉద్యోగం కోసం
ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి, ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గోధుమ రవ్వ, బెల్లము రెండూ కలిపించి తినిపించండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకునేటువంటి వారు ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీరు తీపి చపాతీలు, అంటే తేనె పూసినటువంటి నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తేనె పూసి ఒక 3 చపాతీలు ప్లస్ దాంతోపాటు క్యారెట్స్ తినిపించండి. దీని ద్వారా ఏమవుతుందంటే, అంటే మీకు కొంతమందికి ఈ నవగ్రహ టెంపుల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దగ్గరగా ఉండవు, గోశాలకి గోవు దగ్గరికి వెళ్ళి చేయాలనిపిస్తుంటుంది. అటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చూస్తున్నాము అంటే, మన నిర్ణయాలకి బయట ఉండేటువంటి వాతావరణం కూడా సహకరించాలి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక దగ్గరికి వెళ్ళాలని, కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడ వెళ్ళలేము కాబట్టి కొంచెం ముందుగా బయలుదేరుతాం, లేకపోతే ఇంకో రూట్ వెతుక్కుంటాం. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి లాంటిదన్నమాట. కాబట్టి ఇవి తెలుసుకుంటూ మీ యొక్క జీవితాలని ఆనందమయం చేసుకుంటారని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.